పుత్రగణపతి వ్రతం భారతీయ సనాతన సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేదంలో చెప్పబడ్డ ప్రకారం మనిషి పుడుతూనే 3 రుణాలతో పుడతాడు. ఋషి రుణం, దేవరుణం, పితృరుణం అనేవే ఈ 3 రుణాలు. అందులో చివరిదైన పితృరుణం తీరాలంటే సంతానవంతుడై ఉండాలి. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా పున్నామ నరకాత్రాయత ఇతి పుత్ర, పుత్రుడనేవాడు పున్నామ నరకం నుండి రక్షిస్తాడని చెప్తున్నాయి. అయితే పుత్ర సంతానానికి ప్రాధాన్యం లభించడంలో ఒకనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు. పుత్రుడు జన్మిస్తే తమ తరువాత వంశపారంపర్యంగా రాజ్యపాలనను స్వీకరించేందుకు ఆనాటి ప్రభువులు వ్యవసాయం తదితర పనులలో చేదోడు వాదోడుగా ఉంటాడని సామాన్య ప్రజలు భావించేవారు. ఆ విధంగా ఈ భావన ప్రజలలో స్థిరంగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. దుష్కార్యాలను ఆచరించినవాడు దాని ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. అదే పూర్వజన్మలోనైనా కావచ్చు, ఈ జన్మలోనైనా కావచ్చు. ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతూ ఉంటుందని కర్మ విపాకం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. సంతాన రత్నాకరం అనే జ్యోతిష శాస్త్ర గ్రంథంలో సంతానం కలగకపోవడానికి స్త్రీ సంబంధంగా 13 దోషాలు, పురుష సంబంధంగా 8 దోషాలు ప్రధానంగా చర్చించబడ్డాయి. తనకు తెలిసి తెలియక చేసిన పితృ సంబంధమైన దోషాల వల్ల సంతాన భాగ్యానికి దూరం కావాల్సి వస్తుందని చెబుతోంది జ్యోతిష శాస్త్రం. వ్యక్తి యొక్క జాతక చక్రానుసారం ఆయా గ్రహాలు దుష్ట స్థానాలలో ఉన్న లేక పాపగ్రహాలతో కలిసి ఉన్న దాని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలగకపోవచ్చు. అటువంటి ప్రారంధాన్ని అనుసరించి ఏర్పడే సర్వవిధ దోషాలను పోగొట్టడంలో గణపతి పుత్ర సంబంధమైన దోషాలన్నిటికీ సులువైన మార్గం పుత్రగణపతి వ్రతం. పుత్రగణపతి వ్రతం చెయ్యవలసిన నియమాలు. కలౌ చండీ వినాయకౌ, కలియుగంలో పార్వతీదేవి గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలని శాస్త్రాలలో చెప్పబడింది. సకల సంపదలను ప్రసాదించే సిద్ధిప్రద గణపతి పుత్రాధిలపతే పుత్రాన్ అంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చని నారద పురాణంలో చెప్పబడింది. దేవతాగణాలకు ఆదిగా విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణేశునికి ఆకారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి. ఎల్లప్పుడూ మూలాధారంలో నివసించే వినాయకుడిని యోగులు ధ్యానిస్తూ ఉంటారని గణపతి అథర్వ శీర్షం వర్ణిస్తోంది. వినాయక చవితి వ్రతం, సంకష్ట చతుర్థి వ్రతం, దూర్వా గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించినవే అయినప్పటికీ పుత్ర ఫలప్రదంగా చెప్పబడ్డది మాత్రం పుత్రగణపతి వ్రతమే. గణపతియే ప్రధాన దైవంగా ఆరాధించబడే పుత్రగణపతి వ్రతాన్ని ఫాల్గుణ శుద్ధ చవితి నాడు ఆచరించాలని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తోంది. ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన దూర్వాలు, గన్నేరు పూలు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు తదితరాలను వ్రతానికి ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. వ్రత విధానం. భార్యాభర్తలిద్దరూ ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరవాలి. దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి. ప్రతిమ లేనట్టయితే ఒక కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు, లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు. దీపారాధన చేసిన అనంతరం వంద్యాది దోష నివారణ ద్వారా
సంతాన ప్రాప్త్యర్థం పుత్రగణపతి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి. విఘ్నేశ్వరునికి ఓం గణపతియే నమః అంటూ బిగ్గరగా చెబుతూ ఉపచారాలను సమర్పించాలి. పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాజన సేవతో పూజను ముగించాలి. గణపతి ప్రీతి కొరకు 21 నామాలైన గజాననుడు, విఘ్నరాజు, లంబోదరుడు, శివాత్మజుడు, వక్రతుండు, శూర్పకర్ణుడు, కుబ్జుడు, వినాయకుడు, విఘ్ననాశుడు, వికటుడు, వామనుడు, సర్వార్థినాశి, భగవాన్ విఘ్నహర్త, ధూమరకుడు, సర్వదేవాదిదేవుడు, సుముఖుడు, ఏకదంతుడు, పాలచంద్రుడు, గణేశ్వరుడు, గణపుడు ఈ నామాలను చదువుతూ 21 దూర్వాలు గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి. అనంతరం పుత్రగణపతి కథను చదివి అక్షంతలను దంపతుల శిరస్సుపై ధరించాలి. పిదప తీర్థప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళలో భోజనం చేయాలి. పాపాలను పారద్రోలే దూర్వాలు. దూర్వాల విశిష్టతను మహానారాయణోపనిషత్తు ఈ విధంగా వివరిస్తోంది. పావనమైనవి, పవిత్రమైనది, వేలవేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది, సులువుగా అంకురించే స్వభావం కలిగిన దూర్వ నా పాపాలను తొలగించుగాక. భూమి మీద మొలిచిన దూర్వ అంటే గరిక ఎక్కడైతే భూమికి తాకుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఒక దూర్వ పుడుతుంది. ఇలా దాని జాతి విస్తరిస్తుంది. ఎలాగైతే దూర్వాలు వృద్ధి చెందుతున్నాయో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలి. ఇంతటి అద్భుత భావన ఉన్నందునే సంతానపరమైన పూజాధికాలలో దూర్వాలకు విశిష్టతను కల్పించారు మన పెద్దలు. పుత్రగణపతి వ్రత కథ. కృతవీర్యుని కథ. పూర్వం కృతవీర్యుడనే రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగంధ. సంతానం లేకపోవడంతో వీరు ఎన్నో వ్రతాలను ఆచరించారు. కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధమవగా సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీర్చేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు. కృతవీర్యుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. మరణించే వరకు అనేకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవన్నీ చేస్తూ జీవించేవాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలుగలేదని నారదునికి చెప్పగా వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కృతవీర్యునికి తెలియజేశారు. దాంతో భీతిల్లిన కృతవీర్యుడు నారదుణ్ణి పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు. దాంతో నారదుడు కృతవీర్యునిపై జాలితో గణేశ ఆరాధన చెయ్యి, దానివల్ల నీ సర్వపాపాలు నశించి సంతానవంతుడు అవుతావు అని ఉపదేశించాడు. దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం. ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నవి. ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షంగా నిలుస్తుంది ఈ పుత్రగణపతి వ్రతం. మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసినట్లయితే ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.